నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పత్తిపాటిని కలిసిన శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య కళ్యాణ మండప నూతన కమిటీ అభినందన తెలియజేసిన పత్తిపాటి. చిలకలూరిపేట 13-14వ వార్డుల తెదేపా శ్రేణులతో పత్తిపాటి సమావేశం. ప్రజల సమస్యల పరిష్కారంలో కలిసి పనిచేయాలని పిలుపు. బదిలీపై వెళ్లిన పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్. నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావు. ఇకపై ప్రతి శనివారం పార్టీ కేంద్ర కార్యాలయానికి రానున్న సీఎం చంద్రబాబు స్వయంగా ప్రజల సమస్యలు తెలుసుకోనున్నట్లు వెల్లడి. 5 ఏళ్ల అరాచక వైకాపా పాలనపోయి ప్రజా ప్రభుత్వం ఏర్పడడంతో రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపార వర్గాలు స్వేచ్ఛగా వర్తక వాణిజ్యాలను చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయన్నారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే పత్తిపాటి. పైనుండి కింది స్థాయి నేతల వరకు కప్పాలు కట్టి అలసిపోయిన వ్యాపారులు ఇప్పుడు ఎలాంటి భయాలు లేకుండా వ్యాపారాలు చేసుకుంటున్నారని, రానున్న రోజుల్లో రాష్ట్రంలో సానుకూల వాతావరణ పెట్టుబడుల ఆకర్షణకు వాళ్లే రాయబారులుగా ఉంటారని ఆనందం వ్యక్తం చేశారు. గల్లీలోని చిల్లర వ్యాపారుల నుండి పెద్ద పెద్ద వ్యాపారవేత్తల వరకు తమకు స్వేచ్ఛ లభించిందని, దాడులు అవమానాలు లేకుండా గౌరవప్రదంగా వారి పనులు వారు చేసుకోగలుగుతున్నట్లు చెబుతున్నారన్నారు. ఆదివారం చిలకలూరిపేట శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య కళ్యాణ మండపం నూతన కమిటీ అధ్యక్షుడు డాక్టర్ అరవవల్లి సురేష్ కుమార్, కార్యదర్శి చేవూరు కృష్ణమూర్తి, కోశాధికారి రాజు, సభ్యులు, స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావును మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా ఎంపికైన వారందరినీ ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగానే ఆర్యవైశ్యులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్న పత్తిపాటి కష్టపడి పనిచేసి వారి అభ్యున్నతికి కృషి చేయాలని సూచించారు. ఆర్యవైశ్యులకు సమాజ హితం కోసం పాటుపడుతూనే పేరుందని, దానిని మరింత పెంచుకునేలా వారు ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సమాజంలోని పేదలు, ఆపదలో ఉన్న వారి కోసం సేవా కార్యక్రమాలు నిర్వహించే ఆర్యవైశ్యులకు తన సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. స్థానికంగా ఆర్యవైశ్యులకు అన్ని విధాల అండగా ఉంటారని, అందరి సహకారంతో ఆర్యవైశ్య కళ్యాణ మండపాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నుండి మంత్రివర్గ సభ్యులంతా సానుకూల దృక్పథంతో ప్రజా శ్రేయస్సు కోసం ఆలోచించే వారు కావడం వల్ల ఎవరు ఏ విషయంలో భయపడాల్సిన పని లేదన్నారు పత్తిపాటి పుల్లారావు. స్థానికంగా ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూసినా తానున్నానని భరోసా ఉండాలన్నారు. అనంతరం సంఘ సభ్యులు మాట్లాడారు. పత్తిపాటి పుల్లారావు నేతృత్వంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆర్యవైశ్య కళ్యాణ మండపం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని వెల్లడించారు. అలాగే తమ ఎంపికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు చిలకలూరిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపానికి అధ్యక్షులుగా గౌరవనీయులు డాక్టర్ సురేష్ బాబు గారు, ప్రధాన కార్యదర్శిగా నేను చేవూరు కృష్ణమూర్తి గారు, ట్రెజరర్గా మా మిత్రుడు రాజీవ్ గారు, దీనికి కర్త కర్మ అన్నీ కూడా మా కడాలమూడి రమేష్ గారు, మేము ఏకగ్రీవంగా ఎన్నుకోబడినది. ఈ కమిటీ గత 3 సంవత్సరాలు ఏకదాటిగా ఉంటుంది. ఈ కమిటీలో ఎటువంటి సేవా కార్యక్రమాలు కానీ అన్నిదా కార్యక్రమాలు కానీ జరగనీయకుండా ఆ కళ్యాణ మండపం డెవలప్ చేస్తాం. ఎవరికి కూడా ఆర్యవైశ్యులకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేట్టుగా ఈ కళ్యాణ మండపం మేము అందరం అందుబాటులో ఉంటాం. ఏ కార్యక్రమం జరిగినా కూడా ఆర్యవైశ్యులకి పేరు ప్రతిష్టలు తెచ్చే కార్యక్రమం మాత్రం తెస్తాము. దీంట్లో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా నిఖాల్సుగా నిజాయితీగా ఈ కమిటీ ఎల్లవేళలా చేస్తుంది. ఇది ఆర్యవైశ్యులకే కాకుండా చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా అందుబాటులో ఉండి ఆర్యవైశ్యులకి మంచి పేరు ప్రతిష్టలు తెస్తామని కూడా సవినయంగా వినిపించుకున్నాను. ఈరోజు చిలకలూరిపేటలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపానికి మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకొని మా మీద నమ్మకం ఉంచిన ఆ తోటి ఆర్యవైశ్యులందరికీ కూడా మా శుభాభివందనాలు. మీరందరూ కూడా మా మీద ఉన్న నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా ఆర్యవైశ్యుల అందరి అభివృద్ధికి మరియు కళ్యాణ మండపం అభివృద్ధికి, పక్కనే ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని చెప్పి మీ అందరి సహకారం, ఇందులో మీ అందరి సహకారం లేకపోతే మేము ముందడుగు వేయలేము. కాబట్టి ప్రతి ఒక్కరి సహకారము మాకు కావాలి. అందరం కలిసి మన ఆర్యవైశ్యులందరినీ కూడా అభివృద్ధి పరుచుకుందాము. థ్యాంక్ యూ. జై వాసవి ఆర్యవైశ్యులందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.
రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కొలుదీరిన నెల రోజుల స్వల్ప వ్యవధిలోనే పాలనపై స్పష్టమైన ముద్ర వేయడం ఎంతో సంతోషం సంతృప్తిని కలిగిస్తుందన్నారు మాజీ మంత్రి చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. పైగా వైకాపా ప్రభుత్వం ఓడిపోతే సంక్షేమం ఆగిపోతుందని అభండాలు వేసిన వారెవరూ ప్రజలకు మళ్లీ ముఖం చూపించుకోలేని స్థితిలో ఉన్నారని, చంద్రబాబు సంక్షేమ శకాన్ని చూపిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. అదే స్ఫూర్తితో క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి ప్రచారం చేయాలని, ప్రభుత్వం ప్రజలకు మధ్య ఆ పార్టీ కార్యకర్తలంతా సంధానకర్తలుగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఆదివారం చిలకలూరిపేట 13, 14 వార్డులకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో పత్తిపాటి పుల్లారావు సమావేశమయ్యారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో మమేకమై వారి సమస్యల్ని ఆలకించారు. పట్టణ సమస్యలతో పాటు వార్డుల్లో నెలకొన్న సమస్యలు, నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సుదీర్ఘంగా చర్చించారు. అన్ని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో ప్రభుత్వ పథకాలు, అధికార పార్టీ ముఖ్యులపై విపక్ష వైకాపా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ తిప్పికొట్టాలన్నారు పత్తిపాటి. మరియు ముఖ్యంగా తల్లికి వందనం పథకంపై వైకాపా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 2019 ఎన్నికలకు ముందే ఇదే జగన్ రెడ్డి, అతని సతీమణి ఊరువాడ తిరిగి ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అమ్మఒడి ఇస్తామని నమ్మించి మోసం చేశారని గుర్తు చేశారు. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఒక్కరికి అమ్మఒడి అనడంతో పాటు 1,00,000 కొర్రీలు పెట్టి లబ్ధిదారుల సంఖ్య తగ్గించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆ లోపాలన్నీ సరిచేసి ఇచ్చే సహాయం కూడా పెంచి తల్లికి వందనం పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని చూస్తున్నారని తెలిపారు పత్తిపాటి. ఇది ఓర్వలేకనే కడుపు మంటతో వైకాపా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని క్రమ పద్ధతిలో నిలబెడుతున్నారని తెలిపారు పత్తిపాటి పుల్లారావు. పల్నాడు బాపట్ల జిల్లా ఎస్పీలు మల్లికా గారు వకుల్ జిందాల్ను బదిలీ చేస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. విజయనగరం ఎస్పీగా వకుల్ జిందాల్, విజయనగరం ఏపీ ఎస్పీ బెటాలియన్ కమాండెంట్ గా మల్లికాను నియమించారు. ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లు అప్పుడు పల్నాడు జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్ వచ్చారు. ఇక బాపట్ల కొత్త జిల్లాగా ఏర్పడినప్పటి నుండి వకుల్ జిందాల్ అక్కడ ఎస్పీగా పనిచేస్తున్నారు. పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా శ్రీనివాసరావు నియమిస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా పనిచేస్తున్న ఆయన పల్నాడు ఎస్పీగా బదిలీ అయ్యారు. ఇప్పటి వరకు పల్నాడు ఎస్పీగా విధులు నిర్వర్తించిన మల్లికా గార్గ్ ను విజయనగరంలోని ఏఎస్పీ ఎస్పీ 5వ బెటాలియన్ కమాండెంట్ గా బదిలీ అయ్యారు. మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పౌర సేవల పట్ల అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ అధికారులను ఆదేశించడంతో పట్టణంలో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరాపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించారు. దాంట్లో భాగంగానే 2 రోజులుగా కురుస్తున్న వర్షంలో సైతం ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారు. గత పాలకుల నిర్వాహకంతో ఆహ్లాదకర వాతావరణంలో ఉండే పెద్దనందిపాడు రోడ్డులోని శ్మశాన వాటిక పరిసర ప్రాంతాలు మినీ డంపింగ్ యార్డుగా మారడంతో పత్తిపాటి పుల్లారావు శ్మశాన వాటిక పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలని కమిషనర్ కు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆదివారం రోజు శానిటరీ ఇన్స్పెక్టర్ రమణారావు పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. దీంతో పుర ప్రజలు పత్తిపాటికి, మున్సిపల్ అధికారులకు కృతజ్ఞత తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఇన్నర్వీల్ ఆఫ్ చిలకలూరిపేట అధ్యక్షురాలు గట్టు సరోజిని అన్నారు. ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందన్నారు. మొక్కల పెంపకంతోనే మానవాళి మనుగడ ఆధారపడి ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీకుమార్, క్లబ్ కార్యదర్శి నారాయణ జయలక్ష్మి, క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్ తీయగురు రమాదేవి, ప్రభుత్వ వైద్యులు డాక్టర్ సత్యదీప్తి, డాక్టర్ సంజుష దయమై పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో 100 మంది నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు వినతులు స్వీకరించారు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్తున్న ముఖ్యమంత్రి ఈ శనివారం ఉదయం కూడా పార్టీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ వేచి ఉన్న ప్రజలు, కార్యకర్తల్ని స్వయంగా కలిశారు. ముందుగా గేటు వద్ద రాజమండ్రి నుండి వచ్చిన దివ్యాంగుల నుండి వినతి పత్రాలు తీసుకున్నారు. అనంతరం మీడియా రూమ్ లో ప్రజలను, కార్యకర్తలను, వివిధ సమస్యలపై వచ్చిన వారిని కలిశారు. ఆరోగ్య సమస్యలు, భూ వివాదాలు, వ్యక్తిగత సమస్యలపై ప్రజలు సీఎంకు విన్నవించారు. కార్యకర్తలు, నేతలు నామినేటెడ్ పదవుల్లో తమకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరారు. నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసిన భీమా మిత్రులు తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని కోరారు. విజయవాడకు చెందిన షేక్ హసీన్ మహమ్మద్ ఇంతియాజ్ రాజధాని అమరావతి కోసం 1 లక్ష విరాళంగా ఇచ్చారు. ఫర్నిచర్ షాప్ నడుపుతున్న వీరు 1 లక్ష విరాళం ఇవ్వడాన్ని చంద్రబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ అశోక్ బాబుతో సహా పలువురు నేతలు పాల్గొన్నారు.
చిలకలూరిపేట పట్టణంలోని ప్రముఖ వైద్యశాల కందిమల హాస్పిటల్ ఎండీ కందిమల వాసుదేవ్ జన్మదినం సందర్భంగా ఆయనకు పలువురు పట్టణ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగునాడు ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంచెల శ్రీనివాసరావు, రూరల్ ఎస్ఏ బాలకృష్ణ స్వయంగా వాసుదేవ్ను కలిసి దుశ్వాలతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆదివారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మందిర సంఘం నూతన కమిటీ సమావేశం జరిగింది. నూతన అధ్యక్షులు డాక్టర్ అర్వపల్లి వెంకట సతీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో పలువురు సంఘ సభ్యులు పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆర్యవైశ్య కళ్యాణ మండపం అభివృద్ధికి చేపట్టవలసిన విధి విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీగా చేవూరి కృష్ణమూర్తి, ట్రెజరర్గా ముదునూరు రాజు సంఘ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ప్రాంతీయ కార్యాలయంలో ఆదివారం ఆ సంఘ ఉపాధ్యాయుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె కోటేశ్వరరావు మాట్లాడారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం సిపిఎస్ స్థానంలో తీసుకొచ్చిన గ్యారంటీ పెన్షన్ పథకంకు సంబంధించిన ఫైల్పై గత నెల 12న అప్పటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ సంతకం చేశారని, జీపీఎస్ పెన్షన్ పై జూన్ 12 జీవో 54ను విడుదల చేయగా అదే రోజు గత ప్రభుత్వంతో రూపొందించిన నోటిఫికేషన్ ను గెజెట్ లో అప్లోడ్ చేయడాన్ని ఎస్టీయూ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నష్టం కలిగిస్తుందన్నారు. జీపీఎస్ అమలుకు విధి విధానాలు రూపొందించకుండా కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా చర్చ జరపకుండా కార్యక్రమంలో రాష్ట్ర పూర్వ కార్యదర్శి కోటు శ్రీనివాసరావు, పల్నాడు జిల్లా కార్యదర్శి వినుకొండ అక్కయ్య, జిల్లా కౌన్సిలర్ షేక్ జమీర్ బాషా, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. నిన్న ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీపీఎస్ మీద గెజిట్ ఎస్టీయూ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలనే ఈ ప్రభుత్వం కూడా చేయటం అనేది చాలా విచారకరం. సిపిఎస్ను రద్దు చేయమని ఓ పక్కన తీవ్రమైన ఉద్యమాలు జరుగుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగుల మీద కక్ష సాధింపు ధోరణితోటి సిపిఎస్ కంట్రిబ్యూషన్ తప్పించుకోవాలనే ఆలోచనతోటి జీపీఎస్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఆనాడే అన్ని సంఘాలు కూడా ఈ యొక్క జీపీఎస్ విధానాన్ని తీవ్రంగా ఖండించి సమావేశం నుంచి బాయ్కాట్ చేసి బయటికి రావడం జరిగింది. అయినప్పటికీ మరి నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా అధికారుల యొక్క కుటిల నీతి వలన నిన్న జీపీఎస్ మీద గెజిట్, ప్రభుత్వం యొక్క గెజిట్ విడుదల చేయడం అనేది రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయూ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం చేసే యొక్క పనులకి ఉద్యోగులు, ఉపాధ్యాయులందరూ కూడా వారధులుగా ఉండి సామాన్య ప్రజలకి ప్రభుత్వం యొక్క విధానాలు తెలియజేసే విధానంలో ప్రభుత్వ ఉద్యోగ స్వామ్యం ఉండాలి. అటువంటిది ఉద్యోగులు, ఉపాధ్యాయులకి వ్యతిరేకంగా జీపీఎస్ అనే ఒక విధానాన్ని తీసుకువచ్చి 10% కంట్రిబ్యూషన్ని కూడా ప్రభుత్వమే మినహాయించుకొని ఉండే విధంగా తీసుకొచ్చిన జీపీఎస్ని మరి ఈనాడు నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా ప్రభుత్వానికి తెలియజేయకుండా మరి నిన్న ఎస్ఎస్ రావత్ గారు, ఆర్థిక కార్యదర్శి గారు ఈ విధంగా గెజిట్ ప్రకటన చేయడం అనేది అన్ని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ప్రభుత్వం బేషరతుగా ఈ యొక్క గెజిట్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ అందరికీ కూడా వర్తింపజేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం చిలకలూరిపేట పక్షాన కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. వారంలో రద్దు చేస్తాను సిపిఎస్ అని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి 5 ఏళ్ల కాలాన్ని సిపిఎస్ రద్దు చేయకుండానే ముగించి దాని స్థానంలో జీపీఎస్ తీసుకొస్తే ఆ జీపీఎస్ని గెజిట్గా ఈ యొక్క కొత్త ప్రభుత్వం చేయడం అనేది దాన్ని ఎస్టీయూ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి ఉద్యోగ, ఉపాధ్యాయులు, అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు ఉద్యోగులు ఉంటేనే ప్రభుత్వ వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి ఉద్యోగులకు అన్యాయం చేసేటువంటి ఏ ప్రభుత్వం కూడా మనజాలదు అనేది గత ఎన్నికల్లో చూస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే తప్పు సరిదిద్దుకొని
ఆ జీపీఎస్ ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ని గెజిట్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే మరి కొత్తగా ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా మరి ఈ ప్రభుత్వం మీద కూడా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం తరఫున ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఉద్యోగులు ఎంతో కష్టపడి మరి 30 ఏళ్ళు సర్వీస్ చేస్తే వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షనే వాళ్ళకి చివరిలో ఆధారం. అటువంటి పెన్షన్ లేకుండా చేయడం అనేది మరి దుర్మార్గమైన చర్యగా ఎస్టీయూ భావిస్తుంది. కాబట్టి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం, జీపీఎస్ని ఇచ్చిన గెజిట్ని రద్దు చేసి ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలను పిలిపించి చర్చలు చేసి మళ్ళీ సిపిఎస్ని కూడా రద్దు చేసి మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక చర్చల ఇదిలో తీసుకొస్తా ఉంది ఓల్డ్ పెన్షన్ స్కీము అమలు చేయడానికి. దాంట్లో భాగంగా మరి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని చెప్పి ఉద్యోగ ఉపాధ్యాయుల తరఫున డిమాండ్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటీన్లను ఆగస్టు 15 నుండి ప్రారంభించనున్న నేపథ్యంలో చిలకలూరిపేట పట్టణంలో ఉన్న 3 అన్న క్యాంటీన్లకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. గత 5 ఏళ్లుగా వీటికి పని లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. దీంతో లోపల ఉన్న వంట సామాను, కరెంటు తీగలు అపహరణకు గురయ్యాయి. ప్రస్తుతం వీటిని కొత్తగా ఏర్పాటు చేసి పరిసరాలు బాగు చేసే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.